హాయ్ అండి, నేను మీ కౌసల్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు చాలా పుణ్యాన్ని మూట కట్టుకొని వచ్చేసానండో. ఏంటో అనుకుంటున్నారా? ఈరోజైతే తుంగాబీలో ఇక్కడ శక్తిమాత టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్లో శివపార్వతుల కళ్యాణం చేశారు. చాలా చక్కగా చేశారండి. అసలు ఇండియా గుర్తొచ్చేసిందండి. అంత చక్కగా చేశారు. అంత దగ్గర నుంచి కళ్యాణం అనేది నేనైతే ఫస్ట్ టైం చూశానండి. ఎట్లా చూశానంటే అసలు తాళి కట్టడం దగ్గర నుంచి 7 అడుగులు వేయడము, అగ్నిగుండం తిరగడం అన్నీ అసలు చాలా అంటే చాలా బాగా చేశారండి. అసలు చెప్పడానికి అసలు నాకైతే మాటలే రావట్లేదు. చూడ్డానికి అసలు నా 2 కళ్ళు సరిపోలేదండి. మీ కళ్ళను కానీ పెట్టుకొని చక్కగా చూడండి ఎంత బాగా చేశారో. అసలు కళ్యాణం ఇండియా అయితే బాగానే గుర్తొచ్చేసిందండి. ఎందుకంటే అక్కడ మనకు దేవుళ్ళు ఇట్లాంటి పూజలు ఇవి ఎక్కువ ఉంటాయి కదా. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఇండియాని మిస్ అవ్వలేదేమో అన్నట్టుగా చేశారు ఇక్కడ. బాగుందండి నిజంగా చెప్పాలంటే. మేమైతే ఈరోజు చాలా పుణ్యాన్ని, ఆశీస్సుల్ని అన్నీ మూటగట్టుకొని వచ్చేసాం. సో ఈ వీడియో చూసి మీరు, మీ కుటుంబ సభ్యులు అందరికీ చక్కటి ఆశీస్సులు అందాలని, ఆ శివపార్వతుల కరుణా కటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీకు ఈ వీడియో చూసి మీకేమనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. స్వరూపాయ సకల దేవతాః எல்லாரும் பிரார்த்தனை பண்ணிக்கோ. மாங்கல்யம் தந்துராமேன லோக ஜீவன ஹேதவே கண்டே பத்ராய சுபகே லோக ஜீவ சரதஸ்ததம் மாங்கல்யதான முகூர்த்தः சுப முகூர்த்தம் சர்வமங்கல மாங்கல்யே சிவே சர்வார்த்தசாதகே गौरी नारायणी नमोस्तुते. मांगल्यदान मुहूर्तः शुभ मुहूर्तः संतति भवन्तः महान्तः अनुगृह्णन्तु. मांगल्यदान मुहूर्तः शुभ मुहूर्तः संतति भवन्तो महान्तः अनुगृह्णन्तु. सुमङ्गलीर्यं मधुरिमातुं समे धवस्यताम् सौभाग्यमस्मै धन्वायादास्तं विपरेतनाम् इमां त्वमिन्द्रमीद्व सुपुत्रागुं सुभगां गुरो दशास्यां पुत्रकान्धयतु रेक्तपुत्राय सप्तसप्तेभ्यो ओद्विध्यान्वेदो. ओम यल्लाजयेत्युहोते लाभेत्याः लाभमे भावरुन्धे लाभे स्वाहा. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఆ శివపార్వతుల ఆశీస్సులు మనకొక్కటే కాదు కదా, మనతో పాటు అందరూ బాగుండాలి. సో అందరికీ షేర్ చేద్దాం, అందరికీ పంచుదాం, అందరికీ ఆశీస్సులు అందిద్దాం. థ్యాంక్ యూ.